ఈ ఫారెస్ట్లో ఒక 2 వాహనాల మీద కూడా మన K6 స్పెషల్ టీం అక్కడి వరకు వెళ్ళడం జరుగుతున్నది. చూస్తూనే ఉన్నాం. అంటే ఓన్లీ సింగిల్గా రోడ్, అంటే ద్విచక్ర వాహనాలు వెళ్ళేందుకే ఉన్నది. ఈ ప్రాంతం మొత్తం చుట్టూ గుట్టలతో కూడా నిండిందని, మొత్తం పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మనకి ఇక్కడ K6 చూడడం, కెమెరాల విజువల్స్లో చూడడం జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద లోయలు ఇక్కడ తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాము ఈ లోయ కూడా చాలా లోతుగా ఉన్నది. ఇక్కడ నుంచే ఈ వాగు నుంచే ఈ చిన్న చిన్న వాగుల్లోంచి నీరు పెద్ద ఎత్తున ప్రవహించడం కూడా జరుగుతుంది. మొత్తం గుట్టల మధ్యలోంచి ఈ యొక్క దారి, అంటే 7.5 కిలోమీటర్లు మనం ఈ యొక్క ఏదైతే వాగు ఉందో ఆ వాగు చెక్ డ్యామ్ వరకు 7.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. 7.5 కిలోమీటర్లు ప్రయాణించడానికి మనకు 45 నిమిషాల సమయం పట్టేటట్టు కొడుతున్నది. 45 నిమిషాల సమయంలో కూడా మనము ఈ కొండల మధ్య నుంచి కూడా కేవలం ఒంటరి చారులు నడిచే తోవాలో నుంచి కూడా మనం ఇట్లా ద్విచక్ర వాహనం మీద రిస్క్ తీసుకొని కూడా వెళ్ళడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. మొత్తం అంటే K6 బృందం నుంచి మొత్తం 4 సభ్యులము, అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంలో మనం చేయడానికి వెళ్తున్నాం. ఇక కొండలు చూస్తున్నాం, మొత్తం ఎటు చూస్తాం పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనబడతా ఉంది. ప్రస్తుతం తోవని చూస్తున్నాం కదా, ఓన్లీ సింగిల్ వే మాత్రమే, అంటే కాలినడక మీద ద్విచక్ర వాహనాలు పోవడానికే కంటెస్ట్గా ఉన్నది. ఇప్పటి వరకు మనం సరిగా 3.5 నుంచి 4 కిలోమీటర్ల వరకు వచ్చినాము. ఇంకా 3 కిలోమీటర్ల వాగు చెక్ డ్యామ్ దగ్గరకు చేరుకోవాలంటే ఇంకా 3 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్తే చెక్ డ్యామ్ వరకు చేరుకోవడం జరుగుతుంది. ఇంకా మన వాహనం తోవ నడుస్తూనే ఉన్నది. ఎటు చూసినా కానీ ఆహ్లాదకరమైన వాతావరణం, మొత్తం పెద్ద పెద్ద చెట్లు, మొత్తం పచ్చిక బయళ్ళతో కూడా కూడిన అడవి వాతావరణం నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది. పశు పక్షాదులు ప్రశాంతంగా ఉండే చోటు ఇది. ఇక్కడ నుంచి గతంలో అంటే రోడ్డు అక్కడి వరకు వేస్తే మంచి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ రోడ్లోనే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం స్థానికంగా మనం చిన్న రోడ్లోనే వెళ్తున్నాము. గుట్టలు అంటే చెట్లు ఏపుగా పెరగడం వల్ల మనకు రోడ్డు తప్ప మిగతా ఏమీ కూడా కనిపించలేని పరిస్థితి.
వెల్కమ్ టు K6. నేను సునీల్. ఏదైతే కమ్మర్పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల కూడా వాగులు వంకలు పొరుగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అందులో భాగంగానే కూడా హినాయత్ నగర్ గట్టుపొడిచిన వాగు వద్దకు మనము ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. ఆ వాగు మధ్యలోని ఒక చెరువు ప్రాంతానికి రావడం జరిగింది. ఆ వాగు ఏదైతే మొత్తం నిండి నుంచి అక్కడి నుంచి వచ్చిన నీరు కూడా ఇక్కడ చెరువులోకి మారి ఈ గుట్టలు కొండల మధ్య నుంచి కూడా గ్రామాల్లోకి ప్రవహిస్తున్న పరిస్థితి. అలాగే చెరువులకు వాగులకు వంకలకు ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున నీరు అందే పరిస్థితి. ఇప్పటి వరకు K6 స్పెషల్ బృందం రావడం వల్ల ఇక్కడ నుంచి గుట్టల ఏదైతే హినాయత్ నగర్ నుంచి ఈ చెరువు ప్రాంతం వరకు కనీసం 5.5 కిలోమీటర్లు మొత్తం కొండ ప్రాంతాల్లో ఉన్న కారణంగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాల సమయం తీసుకొని ఇక్కడ వరకు మనం రావడం జరిగింది. ఇక్కడ నుంచి వాగు ప్రాంతాన్ని వరకు ఇంకా వెళ్ళడానికి మరో 15 నిమిషాల సమయం పట్టేటట్టుంది. అంటే కేవలము ద్విచక్ర వాహనాలు కాలినడకన వెళ్లే దారులు కాబట్టి మనకు ఇంత సమయం పట్టడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఈ వాగులు వంకలు ఏ విధంగా పొంగి పొర్లుతా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి అలాగే ఈ యొక్క చెక్ డ్యాంల అభివృద్ధి కోసం ఇటు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఎన్ని నిధులు రావడం జరిగింది. ఈ చెరువు ప్రాంతం వద్ద ఉన్నాం. ప్రజాప్రతినిధి కూడా మనం మీ పేరు చెప్పండి అన్న. అంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది? అమీర్ నగర్ అండ్ కోనాపూర్ ఈ అన్ని డ్యాములు రెండిపోయినాయి అన్న. ఆల్రెడీ అలుగు దుంకుతున్నాయి అన్ని చెర్లలో. ఇదొక కట్టుపడిచిన వాగు కాలువ ద్వారా మాకు మంచి సాయం చేసి పెట్టారు ప్రశాంత్ అన్న గారికి. మరియు ఈ గట్టుపడిచిన వాగులో మన గట్టుపడిచిన వాగు వాటరు కోనాపూర్కు వెళ్ళకనే ముందే ఈ మన ఇనాయత్ నగర్ నుంచి కోన సముందర్, అమీర్ నగర్, బషీరాబాద్ ఈ చెరువులన్నీ రెండి మాకు 2 పంటలు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 పంటలు తీయడం జరుగుతుంది. రైతులు మన మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా. మరియు ఈ గట్టు పొడిచిన వాగు చేసుట్ల మా ఇనాయత్ నగర్లో ఎప్పుడు పంటలు పచ్చగా ఉంటాయి. సో మేము ప్రశాంత్ అన్న గారికి మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్న. ఇంకో విషయం ఏంటంటే ఈ గట్టుపడిచిన వాకు పర్యవేక్షకులు బాగా మంది వస్తూ ఉంటారు. కానీ రోడ్డు బాగాలేని కారణంగా వచ్చి ఇక్కడ కింది దాకా వచ్చి ఇక్కడ నుంచి మరిపోతూ ఉంటారు. కార్లు కానీ ఏ వెహికల్స్ రావు, ఓన్లీ బండ్ల ద్వారానే, లేకపోతే నడుచుకుంటూ రావాలి. అందుకోసం ఇబ్బంది పడి వచ్చేటోళ్ళు ఇక్కడ నుంచి ఈ కింది భాగం నుంచే వెనక్కు మరిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ డ్యామ్ మీదకి పోవాలంటే మినిమం 1 కిలోమీటర్న్నర దాకా నడవాలా. అందుకోసమని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఇది ఏం లేదు అని కింద చూసుకొని వెళ్ళిపోతున్నారు. సో మీదికి కొద్దిగా తొవ్వ బాగుంటే పర్యవేక్షకులకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి మంచిగా జరుగుతుందని ఈ విషయంలో మన మంత్రివర్యులు చొరవ చేసుకొని దీనికి రోడ్డు ఇప్పిస్తే బాగుండని తెలియజేసుకుంటున్నాను. ఎటు చూసినా పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలు కోనల మధ్య ఉన్నటువంటి చెరువు ప్రాంతానికి స్థానికంగా వచ్చి ఇక్కడి నుంచి ఈ ప్రాంతం పాతతో పాటు కొన్ని వందల మందికి రైతాంగంకు మేలు జరుగుతుందని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మనకు తెలపడం జరిగింది. ఆయకట్టు ప్రాంతం ఈ నీరు వల్ల కూడా భూగర్భ జలాలు పెరగడం, ఇటు మత్స్యకారులకు కూడా చేతి నిండా పని ఉండడం, అలాగే కొండలు గుట్టల ప్రాంతాలు అంటే ఇటు ఓన్లీ పక్షుల చప్పుడు తప్ప ఎలాంటి శబ్దాలు లేని పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక్కడ నుంచి ఆ డ్యామ్ వరకు వెళ్ళాలంటే ఇంకో 10-15
ఎట్టకేలకు వినాయక్ నగర్లోని గట్టు పొడిచిన వాగు ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. 2001 నుంచి 2004 సంవత్సరాల పాటు నిర్మించిన చెక్ డ్యాం వల్ల కూడా నీరు ఆగడం, అలాగే ఇసుకలు కూడా ఒడిసిపట్టడం, అలాగే జాలర్లకు చేతిలో పనివారిన ప్రధాన సంకల్పం రైతాంగానికి నీరు ఇవ్వాలి అన్న మహాసంకల్పంతో కూడా ఈ డ్యాం నిర్వహించడం జరిగింది. ఈ డ్యాం నిర్మాణం వల్ల కూడా పెద్ద ఎత్తున ఎంతో మంది కూడా లబ్ధి చేకూరుతుంది. నాటి నుంచి నేటి వరకు ఏదైతే ఈ చెక్ డ్యాం వల్ల కూడా ఎంతోమంది పరికరాలు దొరకడంతో పాటు నీరు కూడా ఆగడం, అలాగే తాగునీటికి కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఈ నీరు కూడా వాడుకోవడం కూడా జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి వల్ల కూడా ఈ డ్యామ్ని మరమ్మతులు చేయించడంతో పాటు మరిన్ని కొత్త డ్యామ్ల నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మరొక 5 సంవత్సరాల కాలంలో కూడా బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా నీటిని ఒడిచిపట్టాలన్న సంకల్పంతో ఆయన చెక్ డ్యామ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. స్థానికంగా మనం ఏదైతే ఈ చెక్ డ్యాం వద్ద ప్రాంతం వద్ద ఉన్నాం, చెక్ డ్యాం ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాము. నీటి సెలయేర్లు అలాగే నీరు మొత్తం ఈ ప్రాంతం నుంచి కొండల ప్రాంతాల నుంచి వచ్చిన వాటర్ అంతా ఎక్కడ ఆపి ఇక్కడ నుంచి నీటి ప్రాంతానికి నీరు తరలిపోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నీరు కూడా కాలే నీరు జరగడం సెలయేరు కాల్చిన పరిస్థితి ఇక్కడ నుంచి ఇదే కొండల మధ్య నుంచి ముందుకు వెళ్ళి మరొక చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. అక్కడ కూడా ఇదే తరహాలో ఇక్కడ వెళ్ళిన నీరంతా అక్కడ ఆగడం, అక్కడ నుంచి ఒక్కసారి నీరు అయిపోయిన నీరు మరి ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. కొండల ప్రాంతాల్లో అంటే మనం ఇప్పుడు వినాయక్ నగర్ నుంచి కొండల ప్రాంతాల నుంచి చుట్టూ 7.5 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల మీద అనంతరం మరొక 2.5 కిలోమీటర్లు కూడా మనం నడుచుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రాంతం అంటే చూస్తున్నాము పచ్చిగా పూర్తి స్థాయిలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం, చెట్లు పెద్ద పెద్ద చెట్ల ప్రాంతాలతో కూడినది. అంటే పూర్తిగా అడవిలో ఈ యొక్క డ్యాము నిర్మించడం కూడా జరిగింది. అలాగే దీని నిర్మాణం అలాగే దీన్ని అభివృద్ధి చేయాలి. దీన్ని ఎలాంటి ఎప్పటికప్పుడు కూడా మరమ్మతులు చేస్తున్న పరిస్థితి. దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్థానిక మంత్రి ప్రత్యేక దృష్టి సారించి కూడా దీన్ని అభివృద్ధి మరమ్మతులు చేసే దశగా కూడా వారు కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. స్థానికంగా అంటే ఈ చెక్ డ్యాం వల్ల కూడా రైతులకు ఇలాంటి మేలు జరగనుంది. వీళ్ళు ఇంకా ఏం కోరుకుంటా ఉన్నారు అన్న విషయాన్ని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. మన గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు కట్టడం ద్వారా మా ఇనాయత్ నగర్కి కానీ కోనాపూరు మరియు ఇతర గ్రామాలకు మంచి సౌకర్యం ఉంది. ఈ గట్టుపొడిచిన కెనాల్ ఈ ప్రాజెక్టు కట్టడం ద్వారా మాకు 2 సీజన్ల పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ మాకు ఇప్పుడు చేతి నిండా పని ఉంది. మరియు ఈ అడవులలో జీవరాశులు మా ఊళ్ళోకి వచ్చేటి అప్పట్లో ఆ కొరత లేకుండా ఈ నీళ్ళ సౌకర్యం ఉండుట్ల జీవులు కూడా మంచిగా జీవిస్తున్నాయి. మరియు మత్స్యకారులకు ఈ చేపలు వాళ్ళకు కూడా చేతి నిండా పని ఉండడం, మరి ఈ ప్రాజెక్టు చేయబట్టి మా ప్రశాంత్ రెడ్డి మంత్రివర్యులు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ ప్రాజెక్టు చేయబట్టి మా పంటలు కానీ కోనాపూరు రాళ్ళవాగ్ కానీ మంచి సౌకర్యం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి రావడానికి కొద్దిగా ఈ అడవిలో నడుచుకుంటూ రావడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి మంత్రివర్యులు చొరవ తీసుకొని ఈ రోడ్డు ఇప్పియగలుగుతారని నేను అనుకుంటున్నాను. అంత దూరం నుంచి వచ్చిన మన K6 ఛానల్ వారికి ప్రత్యేకంగా దీని గురించి ఇది 2వ సారి కావచ్చు ఇక్కడికి రావడం. కాబట్టి వాళ్లకు మా ఊరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా K6 ఛానల్కు. పేరు గణేష్, గ్రామం వినాయక్ నగర్. డ్యామ్ వల్ల గట్టుపొడిచిన డ్యామ్ వల్ల ఎంతోమందికి సౌకర్యం కలుగుతుంది, అభివృద్ధి చెందుతున్నారు, 2 పంటలు వేయడం జరుగుతుంది. అలాగే దీనికి రోడ్డు బాగలేదు. ప్రశాంత్ రెడ్డి గారు చొరవ చూపి మరి దీని పట్ల స్పందించాలని K6 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం.
ఇప్పటి వరకు కూడా కమ్మర్పల్లి మండలంలోని హినాయత్ నగర్లోని గట్టుపొడిచిన వాగు ప్రాంతాన్ని కూడా K6 ప్రేక్షకులకు చూపించడం జరిగింది. ఇక్కడ కొండ అందాలు అలాగే మొత్తం అడవి మధ్యలో ఉన్నటువంటి ఈ వాగు వంకలకు K6 స్పెషల్ ప్రత్యేక టీం వచ్చి ఇవి చిత్రీకరించడం జరిగింది. ఇవి ఈ ప్రాంతంలోని విషయాలు. కెమెరా పర్సన్ రాకేష్తో K6 ప్రత్యేక బృందం శ్రావణ్ కుమార్, భీమ్గల్ ప్రతినిధి రాధాకిషన్తో సునీల్, K6 ఛానల్, కమ్మర్పల్లి మండలం.